నువ్వు ధనవంతుడు కావాలంటే నువ్వు ఇతరులకు ఇవ్వాలంట. యు వాంట్ టు బికమ్ రిచ్, యూ నీడ్ టు గివ్ టు అదర్స్. నీవు సక్సెస్ నీ జీవితంలో చూడాలంటే ఇతరులకి సేవ చేయాలంట. నువ్వు నవ్వాలంటే ఇతరులను నవ్వించాలంట. నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు ఆనెస్ట్గా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళాలంటే నమ్మకత్వం నీళ్ళు ఉండాలి. నువ్వు దూర ప్రయాణం చేయాలంటే ఉదయాన్నే చేయాలి 5 గంటలకి. ఎవరైనా నువ్వు మార్చాలంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి. మొదటగా నువ్వు గ్రేట్గా ఉండాలంటే, ఒక మంచి గొప్ప వ్యక్తిగా నువ్వు ఉండాలంటే నీలో డిసిప్లైన్ ఉండాలి. డిసిప్లైన్ అంటే శిస్తు. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలంటే ఎక్కువ ప్రార్థన చేయాలంట, బలంగా ఉండాలంట. నువ్వు ఎక్కువగా పనులు చేయాలంటే తక్కువ మాట్లాడాలంట ఫోన్లలో. నువ్వు ఫలభరితంగా నీ జీవితంలో ఉండాలంటే, మీరు ఇక్కడ శేఖర్, మనమందరం ఫలభరితంగా ఉండాలంటే దేవుని స్తుతించాలంట. హల్లెలూయా. నువ్వు ఆరోగ్యంగా జీవించాలంటే ఇతరులను క్షమించాలంట. నువ్వు బాగా నీ మాటలు యూ హ్యావ్ టు మేక్, దాని మాటలు ఏమంటామంటే యూ హ్యావ్ టు మాస్టర్ యువర్ లాంగ్వేజ్. నీ మాటలు బాగుండాలంటే కోపాన్ని కట్టివేయాలి. నువ్వు బాగా నిద్రపోవాలంటే ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు. నువ్వు నిన్ను అందరూ ప్రేమించాలంటే నువ్వు ఫస్ట్ ప్రేమించాలి. నువ్వు ఒక మంచి హస్బెండ్, మంచి ఒక భర్తగా ఉండాలంటే నీ భార్య మాట వినాలి. మంచి స్త్రీగా ఉండాలంటే నువ్వు సబ్మిట్ చేసుకోవాలి భర్తకి విధేయురాలు కావాలి. నీకు మంచి రెస్పెక్ట్ రావాలంటే నువ్వు పొలైట్గా ఉండడం నేర్చుకోవాలి. సైతాన్ని బంధించాలంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. నువ్వు విశ్వాసం ఎదగాలంటే ఎప్పుడు డైలీ దేవుని వాక్యం పైన ధ్యానించాలి.